హాయ్ హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోషన్స్ ఇంగ్లీష్ వరల్డ్. ఉరుకులు పరుగుల ఈ ప్రపంచంలో మన మనసు విప్పి మాట్లాడుకోవడానికి, మన మనసుకు నచ్చే మాటలు వినడానికి, చెప్పడానికి ఎవరూ లేరనుకుంటున్నారా? అయితే మీకోసమే ఈ మనసుకు నచ్చే 4 మాటలు. మిత్రులారా, మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు అనిపిస్తూనే ఉంటుంది కదా, మిగతా వారంతా మనకంటే ముందుకు వెళ్ళిపోతున్నారు, నేనేమిటో నేను మాత్రం ఇంకా వెనుకబడిపోతున్నానని. కానీ డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించారా? మనమందరం వెళ్తున్నది ఒకే చోటుకు కాదని, అలాగే మనమందరం వెళ్తున్నటువంటి దారులు, మనం ఎన్నుకున్న దారులు అన్నీ ఒకటే కావని, మనమంతా బయలుదేరింది కూడా ఒకే సమయం కాదని మనం ఏమాత్రం ఆలోచించారా? మనం వెళ్ళాల్సిన చోటు ఒకటి కాదు, మనం బయలుదేరిన సమయము ఒకటి కాదు, మనం ప్రయాణిస్తున్న మార్గాలు ఒకటి కాదు. మరి అలాంటప్పుడు మనం ఎలా అందరికంటే ముందుంటాం లేదా వెనుకుంటామని ఆలోచించగలం? చూడండి, ఉదాహరణకి మనందరికీ ఏమనిపిస్తుంది అంటే, మనం వెళ్తున్నటువంటి ఈ దారి మనల్ని ఎటు తీసుకెళ్తుందో అని. ఆ దారి ఆ గమ్యానికి చేరేదాకా మనకు తెలియదు కదా. ఓ పువ్వు ఉదయాన్నే విరుస్తుంది, ఇంకొకటి సాయంత్రం విరుస్తుంది, మరొకటి రాత్రికి వికసిస్తుంది. అలాగని ఆ రాత్రి వికసించిన పువ్వు పగలు వికసించిన పువ్వు కంటే చాలా ఆలస్యంగా వికసించిందని మనం అనుకోలేం కదా. అలాగే మన జీవితాల్లో కూడా మన లక్ష్యాలకు చేరుకోవడానికి ఒక్కో సమయం ఉంటుంది మిత్రులారా. ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్న ఈ నెమ్మదితనం రేపటి వేగానికి పునాది మాత్రమే అని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం బస్ స్టాప్లో ఉన్నాం. ఆ బస్ స్టాండ్లో ఉన్నప్పుడు మనం చాలాసేపటి నుంచి ఓ బస్సు కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. చివరాఖరణ మనం వెళ్ళాల్సినటువంటి ఆ బస్సు బాగా పబ్లిక్తో నిండిపోయి రద్దీగా అక్కడికి వచ్చింది. సరిగ్గా మీరు ఎలాగో కష్టపడి ఆ బస్సు ఎక్కుదాం అనుకున్న సమయంలోనే ఓ వ్యక్తి మిమ్మల్ని టైం అడిగాడు అనుకోండి. అప్పుడు మీరు వాచ్ చూసి అతడికి టైం చెప్పే లోపలే ఆ బస్సు కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతే మనకు ఆ వ్యక్తి పైన విపరీతమైనటువంటి చిరాకు, పరాకు, కోపం, అతడు మన ఆస్తుల్ని ధ్వంసం చేసేసినట్టు, మన జీవితాన్ని మన దగ్గర నుంచి లాకేసుకున్నంత కోపం మనకు వస్తుంది కదా. అలా మీరు ఆ వెళ్ళిపోయిన బస్సు గురించి లేదా ఆ బస్సు వెళ్ళిపోవడానికి కారణం అనుకుంటున్న ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మనపై మనకు చివరికి కోపం, బాధ కలుగుతుంది కదా. ప్రశాంతంగా మరో 10 నిమిషాలు మీరు కూర్చుంటే మీ గమ్యాన్ని చేర్చే మరో బస్సు ఖాళీ సీట్లతో అక్కడికి వచ్చిందనుకోండి. అప్పుడు మన రియాక్షన్ ఎలా ఉంటుందండి? అప్పుడు అనుకుంటాం కదా, అమ్మయ్య బస్సు పోయిందే బాగుంది, అది వదిలేసిందే ప్రశాంతంగా ఉంది. లేదంటే 2-3 గంటలు ఆ విపరీతమైనటువంటి పబ్లిక్తో నిండిపోయిన బస్సులో భయంకరంగా ఉక్కపోతతో నేను ఆ బస్సు ఎక్కేవాడిని, ఇప్పుడు ఆ బస్సు పోయినందుకు మంచిదైందని అనుకుంటాం కదా. అదేనండి, ఇదే జీవిత లక్ష్యం కూడా. మనం జీవితాన్ని అదే ఆలోచించాలి. మనం ఇతరుల కంటే ముందు వెళ్తున్నామా, ఇతరుల కంటే సమానంగా వెళ్తున్నామా అనే దానికంటే మనం మన దారిని వీడకుండా, ఆ దారిలో మన గమనాన్ని వీడకుండా ముందుకు వెళ్తూ ఉండాలి. ఇతరులతో పోల్చుకుంటే మన మనసు నొచ్చుకుంటుంది కదా. మరి అదే గతంతో పోల్చుకుంటే మన పురోగతి మనకు కనిపిస్తుంది. అందుకే మిత్రులారా, జీవితంలో గెలవడం అంటే ముందుకు వెళ్ళడం మాత్రమే కాదు, నిన్నటి కంటే మంచి స్థితికి చేరడం, అలాగే మంచి మనిషిగా మారడం. మనిషిగా బతుకుతూ అనుక్షణం ఏదో సాధించేయాలి, ఎంతో కొంత మనం లక్ష్యాన్ని చేరేసుకోవాలి అని చెప్పేసి తాత్కాలికమైనటువంటి లక్ష్యాలతో ముందుకు వెళ్తూ పక్క వాళ్ళతో పోల్చుకుంటూ అనవసరంగా మనసును బాధ పెట్టడం కంటే మనం మన యొక్క సుదీర్ఘ లక్ష్యాన్ని చేరుకోవడానికి మన గమనం ఎలా ముందుకు వెళ్తుంది, నిన్నటి కంటే మన ఈరోజు ఎంత బాగుంది అని మనల్ని మనం ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళ్తుంటే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. మన గమనం కూడా నిరంతరం ముందుకు సాగుతుంది. గమనం గడి తప్పనంత వరకు గమ్యం ఎప్పుడూ దూరం కాదు. అదే మన గమనం గాడి తప్పితే గమ్యం దూరం అయిపోతుంది కదా మిత్రులారా. మరో మంచి విషయంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు బీ హ్యాపీ, బీ రిలాక్స్, బీ కూల్.
We will be meet with another interesting topic. Until then, keep smiling. Goodbye.